కానీ దిగనర్మరం గారెపల్లి అన్నిటికీ మనం గోదావరి నుంచి రోళ్లవాగు ఎస్ఆర్ఎస్ మీద ఆధారపడాలి. రోళ్లవాగులో ఫిల్అప్ చేస్తే ఇక ఆ నీళ్లు మన కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మనం వదిలిపెడతామని అంటున్నాను నేను. ఇక్కడ గోదావరిలో ఉన్నప్పుడే కదా సార్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తున్నాను. ఇలాగ మన సాయంత్రం జీవన్ రెడ్డి గారు ఆయన వాళ్ళము మనకంటే ఆ పింఛన్ కూడా ఉన్నాయి, అవి కూడా వెళ్ళిపోయి సేమ్ మన పరిస్థితి ఆ రైతులు పొద్దున ఇరిగేషన్ మంత్రి గారు ఏం చెప్పిందంటే 12 గంటల నీళ్ళు వేసాను, 2 గంటల నీళ్ళు వేసాను. జగసాగర్ వర్షాకాలం జగసాగర్ గోదావరి కూడా ఎక్కడైతే నీళ్ళు వైపు వెళ్ళిపోయినా నది మొత్తం ఆ నది మొత్తం నీళ్ళు 10 నుంచి 12 రోజులకా నీళ్ళు వస్తుంది. భవిష్యత్తులో ఏ విధంగా చెప్తాం, ఏ విధంగా కట్టాలి ఒక సంగతి ఊరికి 5 రైతులు రాజేస్తాం సంబంధించిన ఎస్సీని చూపిస్తా చూపించే మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా అయితే మీకు శాస్త్ర పరిష్కారం అవుతుంది, ప్రతిసారి ఇబ్బంది పడకుండా నేను ఎంత పరిష్కారం చేస్తానో మీకు సలహా సూచన ఇవ్వాలి. దాని ప్రకారం మన సీఈ గారితో మాట్లాడి ఆ ప్రతిపాదన తయారు చేయాలి. ఇప్పుడైతే నీళ్ళు తడొచ్చి ఇప్పుడైతే మనం వేసుకున్న నారు బతికేటట్టయితే నీళ్ళు మధ్యాహ్నం వరకు అయితే 2 గంటల వరకు ఈ సాయంత్రం మీరే ఫోన్ చేస్తారు, అన్న నీళ్ళు ఉందని మీరే చెప్తారు. పొద్దున సీఈ గారితో మాట్లాడి 3-4 రోజులు రాలే ఇంటి కలిపి అనుకుంటాను. అట్లా రైతులు కలిసినట్టు ఉంటుందని చెప్పి మనం కలిసే అవకాశం దొరుకుతుంది, ఇంట్లో కూడా కలుసుకున్నట్టుంటుందని చెప్పిస్తున్నాను. ఎవరు కూడా ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వ పరంగా అయితే నిన్న జీవో ఇచ్చిండు నీళ్ళు వదలడానికి. ఇప్పుడు పొద్దున సీఈ గారు వచ్చేప్పుడు సీఈ గారితో మాట్లాడుతుంది, నేను సుధాకర్ రెడ్డి గారితో. ఆయన మధ్యాహ్నం 2 గంటల నీళ్ళు వేస్తారు అన్నారు. ఒకేసారి పూర్తి లేకుండా గేట్ను కొంచెం కాబట్టి తాపకుండా వస్తేనే బాగుంటుంది. ఒకసారి విడిస్తే నీళ్ళన్నీ మళ్ళీ పోయి ఇలా బిల్ల పడుతుంది సార్. కొంచెం వస్తేనే రమేష్ ఒక్క రోజు నుంచి కాదు 15 కూడా నీళ్ళ విషయంలో కూడా నా శక్తి కొద్దిగా టెలిఫోన్ చేసి నీళ్ళు ఇచ్చేయగలిగిన వడ్ల కొనుగోలు కడకడ కట్టింగ్ లేకుండా వడ్ల కూడా కొనుగోలు చేపించిన. ఇప్పుడు ఈ కష్టంలో కూడా నేను ఎందుకంటే బాధ్యత తీసుకుంటాను. లోపల ఆందోళన పడాల్సి ఉంటుంది, టెన్షన్ అవసరం. ఎందుకంటే మీరు మీ అందరికీ ఎమ్మెల్యేగా నన్ను ఓట్లు వేసిండు, దేవుడు నన్ను చల్లగా ఉంచి మీకు చల్లగా ఇచ్చారు. మీరు పనిచేస్తే వెళ్ళకాలం మీరు మా ఎమ్మెల్యే మా పనిచేసిన మీరు మనసులో పెట్టుకుంటున్నాను, నన్ను చల్లగా ఇచ్చారు. దాంట్లో మేము ఎక్కడికి ఎంతో పోము. కష్టం ఉందంటే ప్రజల దగ్గర మేము వస్తాం, నా కోసం ఆటో వేసుకొని కరీంనగర్ దాకా వచ్చారు, నా కోసం 2 వెహికల్ మాట్లాడుకొని ఇంకెక్కడికి వచ్చి అవసరం లేదు. మీకు అన్నం కూడా ఎంఆర్ హాస్పిటల్ నా ఇల్లు గవర్నమెంట్ క్యాంప్ హౌస్ ఉంటుంది. ఇలా పొద్దున్న 8 వచ్చినట్టు ఇలా మధ్యాహ్నం 2 గంటలకు నీళ్ళు వస్తారు. సీగా చెప్పింది నీళ్ళు వస్తున్న సార్ 2 గంటలకు ఏ రాత్రి వరకు నీళ్ళు అందించేసారు అలాగని చెప్పి వీటిపై ఆధారపడి మన గ్రామాలనే అందరూ నీళ్ళు అంతే చెప్పి ఆ విషయం చెప్పడానికి మీరు ఊళ్ళకి వచ్చినారు. రైతులు అన్నందుకు మా మనసుకు ఏంటంటే ఒకదాంతో రూపం పని చేసుకున్నాము, అన్నీ కూడా సరే అంటే కొంచెం కష్టపడి నీళ్ళు రాదు. మీరు కూడా మా మీద నమ్మకం ఉండాలంటే భవిష్యత్తు ఈ ఇష్యూ శాస్త్రం అనేది తమ్ముడు శాస్త్ర పరిష్కారం కావాలి. రాష్ట్రపతి ఎట్లయితే ఇంజనీర్లు పిలిపించి నేను ఒకరోజు మాట్లాడతా. ఆ ఇంజనీర్ విషయం మీరు ఒక 5 ఇంపార్టెంట్ రైతులు పెట్టుకోరు రండి, మనం మా ఇంటికాడ మీటింగ్ పెడతాము. ఎస్సీని వీరు ఇంజనీర్స్ అధికారులు పిలిపించి వారితో ప్రతిపాదన తయారు చేయించి ఆ ప్రతిపాదన పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ గారు ఈ విధంగా చేయడానికి సంబంధించిన ఈ విధమైనటువంటి స్కీమ్ పెడితే మా రైతులు ఇది ఎండాకాలము మా రైతులు మేలు జరుగుతుందని చెప్పి నేను సంబంధించిన శాఖ మంత్రి గారు తీసుకుపోతా, ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక పని చేసుకున్నాను, అన్నీ ఒకసారి కావాలి. 2 సంవత్సరాల కింద వరదలు వచ్చి గోదావరి ఎండకపోతే ₹1 ఇచ్చినారే, 1 పైసా 5 రూపాయలు నష్టపరిహారం ఇష్టపేటలు పెట్టి పొలాలు మొత్తం ఎందుకు పనికి రాకుండా రైతులు పొలాలు అయినా అలా ఇష్టపేటలు పెట్టి 2 ఫోన్లు కొట్టుకోపోలేదు. 2 ఫోన్లు కొట్టుకపోతే వచ్చి ₹1 ఇచ్చిందా, ఇసుక మీటర్లు పెట్టి ఇసుక మీటర్కి దాని పైసలు ఇచ్చిందా, రైతు మోటార్లు పోతే మోటార్లు దాని ₹1 ఇచ్చిందా. ఇప్పుడు మనం మాట్లాడమని ఉన్నది చెప్పింది అలవాటు మాట్లాడాను. నేను ఒక వారం తర్వాత లక్ష్మణ్ కుమార్ చెప్పిన ప్రకారం నీళ్ళు వచ్చిందంటే నా మాట మీద నమ్మకం. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన పెద్ద మనుషులకి ఏంటంటే నేను ఇది చేసిన రైతులకు అనే ఆలోచన నేను నమ్ముతున్నా. మన అయ్యే 10 విషయంలో చెప్తుంటే మన గోదావరి తలాపుకుంటుంది. మన నీళ్ళ విషయంలో కూడా ఏ అధికారి కానీ ఇట్లపై ఆధారపడేటువంటి పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఆ విధంగా ఎస్ఆర్ఎస్ కాలం మీద ఆధారపడుతున్నామో అదేమో మనం అది పెద్దపల్లికి మంత్రి నీళ్ళు పోతా అంటే మధ్యలో నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. అదే మనం ఏమాత్రం పెద్ద మనిషి అంటే ఏం చేయాలి,
మేడారం రిజర్వాయర్ కట్టింది. ఇక్కడ మన వెరుడు కూడా కొత్త అడిషనల్ టీఎంసీ అని నీళ్ళు పట్టుకపోయింది. మన 10,000 కోట్లతో ప్రజలు ఉంటారు లిఫ్ట్ చేస్తాను మీరు లిఫ్ట్ కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలి? లిఫ్ట్ చేసేటప్పుడు మా ధర్మపురి నియోజకవర్గానికి మా ప్రాంతానికి నీళ్ళు చేయాలని చెప్పి మనం నీళ్ళ వాటానికి మనకు ఓపెన్ కెనాల్ కలిపించి మనకి ఏ చెరువు కా చెరువు నింపి ఆలోచన చేసి 500 కోట్లతో స్కీమ్ పెట్టితే ఇలా మనం అందరూ బతున్నాం. నది మీద ఆధారపడి మన గోదావరి తల్లి ఎప్పుడున్న విధులు కూడా ఆ ఎస్ఆర్ఎస్పీ ద్వారా గ్రాడ్యూ ద్వారా వచ్చే నీళ్ళు ఏదైతుందో ఆ నీళ్ళు మొత్తం మన కాలువలో వచ్చి మనకి ఏదైతే ఓపెన్ కాలువలు తగ్గి మనకు అనుసంధానం చేయాలి. నిన్న కాక మొన్న నేను 2 రోజుల కింద ఇరిగేషన్ అధికారులు ఇస్తున్న రంగనాథ పడి తెలుగు 7 గ్రామాలకు వచ్చాయి. అది ఏం లేదు ఇక్కడ అధికారులు ఎందుకంటే నువ్వు అన్నట్టు అటు 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 చూస్తే అటు తేలంటే ఇటు చూస్తే ఇటు తేలంటే అది అందరి మధ్య తేలేదు. మన గ్రామం కానీ మన గోదావరి పక్కన జైన దుంతపురం అందం వాటర్ ఆగని ఆగదు సర్రని వెళ్ళిపోతుంది. ఇట్లా తిరిగి దమ్మన పెడగానే ఆగుతుంది. ఇక్కడ ఒక్కడు కూడా బ్యాక్ వాటర్ ఆగుతాయి కదా. ఇక్కడ జైలు అయితే గాయపడిన అదృష్టం అవుతుంది. ఆ బ్యాక్ వాటర్ కూడా ఇప్పుడు జైన లాస్ట్ వాడు అనుకుని ఒక ప్లాన్ చెప్తే ఒకటన్నా మీరు రైతులు మొదటి నుంచి కష్టపడ్డారు కాయకర్తలు మనకంటే ఎక్కువ ఉంటుంది. మేము అధికారం మీరు ఒక 40 పార్టీ నుంచి పక్కకు పెట్టారు. మరి రైతులు నీటి తర్వాత ముచ్చట ఎవరు అదృష్టం పెట్టుకుంటే కానీ భౌతిక గీత వదిలేస్తా కానీ మనం ఇట్లా బయటపడాలి. ప్రభుత్వం తరఫున నేను ప్రతినిధిగా ఉన్నాను. వాళ్ళు ఏ ముఖ్యమంత్రి మాట్లాడితే మంత్రులతో మాట్లాడుతుంది. నా మీద నా మాట మీద 20 సంవత్సరాలు కూడా పార్టీ నమ్ముకుందన్న మా మంత్రులు కూడా నా మాట మాట లక్ష్మణ్ కుమార్ గారు ఒకటే పార్టీ మమ్మల్ని వదిలిపెట్టుకోలే. మా మధ్యలో ఆ పార్టీ ఈ పార్టీ తిరగలే. మా పార్టీ మీద ఉండడం కష్టమైన సుఖమైన పోలీస్ కేసులు గెలిచి ఓడిపోయినా కూడా ఇక్కడనే పార్టీలు ఉన్నాయి. నా మీద నమ్మకం కాబట్టి ఏ మంత్రి దగ్గర పోయి పని చేయిస్తా కాబట్టి వీళ్ళు మనకు అస్సలు కష్టం. దానికి మీరు ఒకసారి అధికారం మీరు ఇచ్చినప్పుడు మీరు ఒక 5-6 రాండి. ఏ విధంగా చేస్తే శాస్త్ర పరిష్కారం మీరు సలహా ఇస్తే దాని ప్రకారం మీరు చేస్తారు. ఇప్పుడు రాత్రి వరకు అయితే నీళ్ళు వస్తాయి. మీ అందరికీ నమస్కారం. మీరు ఎవరికైనా ఏ రైతు అయినా కూడా ఎవరైనా కూడా పేరు చేయాలి. లక్ష్మణ్ కూడా ప్రజాపై ఎవరు పరిపాలన చేయని మనం దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రజలు పనిచేసి వాళ్ళ కళ్ళ కూడా అన్ని చూస్తారు కదా. మంచి చెడు వాళ్ళు గమనిస్తారు. ఎందుకు మనం ఏం పదపడాల్సి ఉంది? మన పని మనం చేయాలి. మన బాధ్యత ఏంటి? ఎమ్మెల్యేగా గవర్నమెంట్లో ఉన్నాం. మన గవర్నమెంట్లో మనం చెప్తే నీళ్ళు వస్తాయి. మనం చెప్పాలి, నీళ్ళు ఇప్పించాలి, పంట పొలాలు కాపాడాలి. అది కాపాడే విధంగా నీళ్ళు వస్తాయనే విషయం చెప్పడానికి వచ్చిన రాత్రి వరకు నీళ్ళు వస్తాయి. రైతులందరూ నమస్కారం. ఏదన్నా కూడా శాస్త్ర పరిష్కారం కలిసి శ్రీ గారి మీటింగ్ చేస్తాం. మీటింగ్ చేస్తాం. రైతులందరూ ముగ్గురు ఇస్తే మనం ఇస్తే దాని ప్రకారం 26 తారీఖు వరకు ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఇక్కడ కరెంట్ వస్తాం. అప్పుడు ఆయనకు ప్రతిపాదిస్తాం. ఇక్కడ ఈ నీళ్ళకి సంబంధించిన శాస్త్ర పరిష్కారం ప్రతిపాదిస్తాం. 25 శబరిమల పోయి 21 దాకా వస్తా. సో ఇమీడియట్గా మీరు ఇచ్చినాక మీరు ఒక ప్రతిపాదన ఇచ్చి వినిపత్రం వేయండి. దాని ద్వారా గవర్నమెంట్ పంపించి గవర్నమెంట్ ద్వారా మనం మళ్ళీ మళ్ళీ పంటల వరకు ఇప్పుడు ఇబ్బంది కాకుండా చేస్తాం. నమస్కారం. ఇంకోటి ధర్మాపూర్లో ఒకటి ఏదో విధంగా నా వంతు కష్టపడ్డాను. ముఖ్యమంత్రి గారు వేరా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వేరా, నేను అధికారులు కూర్చోబెట్టి నేను వీళ్ళందరూ ఫోటోలు కూడా నేను జీవన్ రెడ్డి గారు నేను ఇద్దరు ఈ రాష్ట్ర అధికారులందరూ కూర్చోబెట్టి అధికారులు ఏమంటారు? వచ్చామని నీళ్ళు తక్కువ ఉన్నాయి, మీ నీళ్ళు 1 TMC వదలమంటే నేను చెప్పిన మా రైతులు ఓట్లు వేసిండ్రు, మా రైతులకు పోసేయండి. రైతులకు ఎమ్మెల్యేగా నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు సార్? నా రైతులకు నీళ్ళు ఇచ్చినాక మీరు మాట్లాడండి. మన నీళ్ళు ఇవ్వకుండా వేరే మాట్లాడితే ఒప్పుకోనని చెప్పి జీవన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా 5-6 గ్రామాల బీరుపుర కొన్ని లిఫ్ట్లున్నాయి కదా, ఆయన కూడా ఎండిపోతాయి కదా పుట్టపురాలు. ఆయన రుల్లి పెడితే అప్పటికి మా ఇద్దరు మాట మీద అప్పుడు ఆ రిప్రజెంటేషన్ ఎంబడేసి సీఎం ఆఫీస్ మాట్లాడి అనుమతి తీసుకుని 5 TMC అనుమతి ఇచ్చాను. నేను ఆ విధంగా నాకు తెలిసిన విధంగా నన్ను ఏ కష్టం వచ్చినా నేను ఎంబడతాను. కరీంనగర్లో పోయి 5 రోజులు అయితే ఉండను. వారంలో 4 రోజులు మీ కళ్ళ ముంగట్టు ఉంటా. ఎవ్వరు వచ్చినా నీళ్ళ కోసం వచ్చినా, బడి గురించి వచ్చినా, ఇంకా ఏ పని కోసం వచ్చినా లక్ష్మణ్ కుమార్ అని మా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయంటే మీరు ఎవ్వరైనా డైరెక్ట్ మాట్లాడవచ్చు. కాగితం అంటే చెప్పొచ్చు, పని అంటే చెప్పొచ్చు. నాతో నేను కూడా అన్న మీరు ఊళ్ళోకి వచ్చిపోమంటే కూడా వచ్చిపోతా. కష్ట సుఖాలు ఇంట 4 సంవత్సరాలు తర్వాత నా సంగతి తర్వాత చెప్తారు. కానీ 4 సంవత్సరాల తర్వాత మీకు ఏ కష్టం తర్వాత దేవుని దయ మీద ఏదైనా కూడా నేను మీ దగ్గరకు వస్తాను. ఎమ్మెల్యే అంటే నేను పెద్ద గొప్పని కాదు, మీరు ఓట్లేస్తే ఎమ్మెల్యే అని తప్ప నేనేమి నాకు నేను గొప్పని కాదు. సంవత్సరం దయ ప్రజలందరూ ఓట్లే మన అందరినీ కాపాడుతాను. కొంచెం ఏంటంటే కొత్త మేము కూడా తెలిసి సంవత్సరం అయింది కదా.
కలిసిన సంవత్సరం ఇప్పుడు మేము ఇప్పుడు సంవత్సరంలో కూడా ఇళ్ళ పిల్లలు నైట్ కాలేజ్ పట్టుకొచ్చాం, రైల్వే పట్టుకొచ్చాం, ఇంకొక మన ఇండియా హాస్టల్ పట్టుకొచ్చాం. చెప్తున్నాను సార్, ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు కూడా తడెచ్చినాక వీళ్ళు అధికారం ధరపూర్ ఎంఆర్ఎఫ్ మీరు అందరూ ఎట్లా సరిస్తో పరిష్కారం ఏనా ఈ ప్రాంతాన్ని ఆధారపడ్డారు.